ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో 3 పూటల అన్నములో మజ్జిగ లేదా పెరుగు తప్పనిసరిగా వాడేవారు. అది తప్ప అన్నం లోపలికి వెళ్ళటానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఏదన్నా పచ్చడి ఉండేది, ఎప్పుడన్నా రేర్గా కూర ఉండేది. ఏదున్నా లేకపోయినా మజ్జిగతోనో శుభ్రం లేదా గంజితోనో పోసేసేవారు లోపలికి. అటు గంజి తాగినా నిల్వ పెట్టుకుని పులుస్తుంది కదా, గంజి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాదు కదా, వార్చేసింది ఉంచుకుంటారు. రాత్రి అన్నం వండినప్పుడు గంజి వస్తే ఆ గంజి నెక్స్ట్ డే వాడతారు. అది పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ఆ గంజన్నం చాలా మంచిది. మరి పూర్వం రోజుల్లో 3 పూట్ల పెరుగు మజ్జిగ వాడటం వల్ల వాళ్ళకి ఎన్ని లాభాలు జరిగాయో ఈరోజు మనం ఆలోచిద్దాం. మరి ఈరోజు మనం ముఖ్యంగా ఆలోచించేది అసలు 2 పూట్ల పెరుగు వాడుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, అసలు వాడొచ్చా? మరి 2 పూట్ల పెరుగు వాడితే మనం కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉండి వెయిట్ పెరుగుతాం కదా, మరి పెరగకుండా 2 పూట్ల పెరుగు ఎవరు వాడుకుంటే మంచిది, ఎవరు ఒక పూట వాడుకుంటే మంచిది? మరి ఎలాంటి వారికి 2 పూట్ల పెరుగు తినటం చాలా అవసరం. ఈరోజు ఈ 2 పూట్ల పెరుగు వాడే విషయం అనుకోండి, ఆరోగ్య లాభాల గురించి మనం ఒకసారి ఈరోజు ఆలోచిద్దాం. మనకంటే మన పూర్వీకులకి, మన పెద్దలకి, మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం మనందరం గమనించాం. వాళ్ళు ఎంత తిన్నా గట్టిగా ఉండటం గమనించాం. ఎంత తిన్నా షుగర్ రాకుండా ఉండటం గమనించాం. ఎంత తిన్నా కొలెస్ట్రాల్, గుండె జబ్బులు 60-70 ఏళ్ళు లోపు రాకుండా ఉండటం గమనించాం. మరి వీటన్నిటికీ కారణం ఈ మధ్య గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగులు ఎక్కువ ఉంటే ఇలాంటి జబ్బులు రాకుండా రక్షిస్తాయని పెద్ద పెద్ద పరిశోధనలు ఈ మధ్య స్పెషల్గా వరల్డ్ వైడ్ ఇదే రీసెంట్ ట్రెండింగ్ అనొచ్చు అనమాట. అంత బాగా పరిశోధనలు వీటి మీద ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ప్రేగుల్లో బ్యాక్టీరియాల గురించి వినేసరికి అద్భుతమైన వాస్తవాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయో. మన ఇండియాలోనే ది బెస్ట్గా ఇట్లాంటి పరిశోధనలు చేసేది ఏఐజీ హాస్పిటల్, హైదరాబాద్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు. మరి వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇతర దేశాల వారి పరిశోధనలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్వాన్ని ప్రేగుల్లో బ్యాక్టీరియాలు కంట్రోల్ చేసేస్తున్నాయి. అందుకని అలాంటి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో సుమారుగా 1000 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి మన ప్రేగుల్లో. ఈ బ్యాక్టీరియాలలో గుడ్ బ్యాక్టీరియా ఎవరికైతే ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ బాగా తక్కువ ఉంటాయి. ఒక 700 గుడ్ బ్యాక్టీరియాలు ఉండి 100-200 బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉన్నాయనుకోండి, మీరు చాలా హెల్తీగా, సన్నగా, గట్టిగా, షుగర్ రాకుండా, గుండె జబ్బులు రాకుండా, అట్లాగే తిన్నది కూడా బాగా పోషకాలు ఒంటికి పట్టి మంచి దృఢంగా, హెల్తీగా, నీరసం లేకుండా, బద్ధకం లేకుండా మీరు అట్లా ఉంటారు. అదే బ్యాడ్ బ్యాక్టీరియాలు 600 ఉండి ఆ 1000లో, లేకపోతే 800 ఉండి గుడ్ బ్యాక్టీరియాలు 100-200 ఉన్నాయి అనుకోండి, అలాంటి వారికి కొంచెం తిన్నా వాళ్ళకి 100 క్యాలరీలు తింటే అది 200 క్యాలరీలుగా మారుతాయి. సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు 2 ఇడ్లీ తిన్నారండి, 2 ఇడ్లీల్లో శక్తి అల్లా 4 ఇడ్లీల శక్తిగా మారిపోతుంది లోపలికి వెళ్ళి మీకు. అందుకని నేను కొంచెమే తిన్నా లావు అవుతున్నాను అంటారు మీరు. ఆ బ్యాక్టీరియాలు అట్ట మార్చేస్తాయి అంటండి. ఇవన్నీ మామూలు వారి పరిశోధనలు అర్థం కావు. అంత పెద్ద మహామేధావులు ఈ మధ్య ఇట్లాంటి పెద్ద వరల్డ్లో బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఈ బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి రుజువు చేసిన సత్యాలన్నమాట. అందులో ప్రధానమైన వారు మన తెలుగు నాగేశ్వరరెడ్డి గారు. అట్లాగే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటానికి ఈ బ్యాక్టీరియాల కారణమట. బ్లడ్లో షుగర్ ఎక్కువగా వెళ్ళేటట్టు చేసేస్తాయంట బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతాయి. అందుకని కొంచెం తిన్నా ఎక్కువ షుగర్, స్పీడ్గా షుగర్ అంతా బ్లడ్లో తోసేసేటట్టు ఇవి చేసేస్తాయట. అనేక అద్భుతమైన లాభాలు గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే మనం పొందొచ్చు. బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించుకోవాలి, గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. మన పూర్వీకులకి ఏమీ తెలియకుండానే ఇండైరెక్ట్గా మంచి అలవాట్లు మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం బట్టి కొంత అవగాహన ద్వారా ఆ సదుపాయాలు లేకుండా కొన్ని మంచి పనులు చేసేసారు. అవే పొద్దున సద్దన్నం, మధ్యాహ్నం పూట పుల్ల మజ్జిగ లేకపోతే ఇంకో మజ్జిగ పోసుకుని అన్నం తినేయటం, సాయంకాలం కూడా మళ్ళా పెరుగో మజ్జిగ వాడేయటం. ఇట్లా 3 పూట్ల గంజో మజ్జిగ వాడటం వల్ల వాళ్ళ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ ఉండటం, వాళ్ళు ఇంత సన్నగా, గట్టిగా, హెల్తీగా 70 ఏళ్ళలోపు జబ్బులు రాకుండా అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఈ రహస్యం అన్నమాట. మరి ఈ రోజుల్లో మనం పెరుగు తోడు పెట్టిన వెంటనే పులవకుండా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ పెరుగులో గుడ్ బ్యాక్టీరియాలు పెరగవు. అందుచేత పెరుగు తోడు పెట్టండి. 4-5 గంటల్లో తోడుకున్న తర్వాత
ఒక 3-4 అవర్స్ గడిచాక మనం తినాలి. అప్పుడు లైట్గా పులుపు ఉంటుంది, అది మంచిది. లేదా ఒక గంట 2 గంటలన్నా గ్యాప్ ఇవ్వండి, బయట 3 గంటలన్నా, అలా తీసుకుంటే మంచిది. ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెంచే ఫస్ట్ బెస్ట్ సోర్సు పెరుగు లేదా పుల్ల మజ్జిగ. పుల్ల మజ్జిగ అనుకోండి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం నీళ్లు కలిపి మజ్జిగ చేస్తాం కదా, పొట్ట ఎక్కువ నిండిపోతుంది. అంచేత నేను మజ్జిగ ఆ రోజుల్లో కరెక్ట్, ఈ రోజుల్లో మజ్జిగ వద్దు పెరుగు అని చెప్తాను. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఇంకొక ఆహారం లేదు, అన్నం ఇంత వెళ్ళాలి, పెరుగుతో తినాలంటే ఇంత అన్నం తినలేం. మజ్జిగ కలుపుకుంటే అందరికీ ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఇళ్లలో ఉమ్మడి కుటుంబాల వల్ల, అందుకని పెరుగు బదులు మజ్జిగే ఆ రోజుల్లో సదుపాయాన్ని కలిగించేది. ఆ రోజులకి మజ్జిగ కరెక్ట్. ఈ రోజుల్లో మనకి అంత పొట్ట లేదు, చిన్న పొట్ట మంది, మనం చేసే పని కొద్ది పని, మనకి పెరుగు చాలు. అందుకని పెరుగు అట్లా తోడుకున్నాక 2-3 గంటలు 4 గంటలు బయట ఉన్నాక అప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాడుకుంటే మంచిదన్నమాట. పొద్దుట పెరుగుని సాయంకాలం, పొద్దున తోడు పెడితే సాయంకాలం, సాయంకాలం తోడు పెట్టింది నెక్స్ట్ డే మళ్ళీ భోజనంలో అట్లా వాడుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే ఫస్ట్ బెస్ట్ సోర్స్ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి లైట్గా పులిసిన పెరుగు, మిగతా అవన్నీ దీని తర్వాతే. అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి ఈ పెరుగు అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నపూట భోజనంలో, ఈ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగులో ఉంటుంది అనే భయం చాలామందికి ఉంటుంది. మనం వాడే పాలల్లో ఈ మధ్య కొంచెం కావాలంటే మీరు మేగడ తీసేసేసి వంటల్లో వాడుకోండి, ఆ మేగడ లేని పెరుగు వాడుకుంటే మంచిది. లేదండి నాకు ఇబ్బంది లేదంటే ఆ మేగడ తినటం కూడా గుడ్ బ్యాక్టీరియాలకు మంచిది. అందుకని మీరు ఇంకో రూపంలో తగ్గించుకోండి, కానీ మేగడతో పెరుగు తినేసేయండి, లాభమే. ఆ మేగడ కూడా చాలా బాగా గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. నేను 30 ఏళ్ల నుంచి వంటలన్నీ మేగడతో చేసుకోమంటాను. అందుకని పదార్థాలు మేగడతో పాటు, పెరుగు కూడా మేగడతో పాటు తినమని నేను చెప్తుంటా. ఇప్పుడు ఈ మధ్య పెరుగుల మీద మేగడ కూడా బాగా ఉపయోగపడుతున్నది గుడ్ బ్యాక్టీరియాలు కానీ రుజువైందనమాట. అందుకని మధ్యాహ్నపూట భోజనంలో ఒక పెద్ద కప్పు పెరుగు, ఇంకా బాగా గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నాయి, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, సరిగ్గా డైజెషన్ అవ్వో, గ్యాసెస్, ఎసిడిటీ, అల్సర్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి, నేను కొంచెం తిన్నా లావు అయిపోతాను అన్నవారు ఇంకో 150 గ్రాములు 200 గ్రాములు పెరుగన్నా పెట్టుకోండి. అంటే చిన్న కప్పులు అయితే 2, పెద్ద కప్పు అయితే 1 కప్పు పెరుగు పెట్టుకోండి. మరి ఇక్కడ పెరుగు 100 గ్రామ్స్ తీసుకున్నామంటే 80 క్యాలరీస్ 90 క్యాలరీస్ వెళ్తాయి మంచి పెరుగు తీసుకుంటే. మరి 200 గ్రాములు తీసుకున్నామంటే దగ్గర దగ్గర 200 క్యాలరీస్ దాకా సుమారుగా వచ్చేస్తున్నాయి కదా. మరి అంత క్యాలరీ కౌంట్ పెరిగితే మనం వెయిట్ పెరుగుతాం కదా అని భయంతో మీరు పెరుగు తక్కువ తినచ్చు. ఆ భయంతో మీరు పెరుగు తగ్గించి తినకుండా ఇక్కడ నేనేం చెప్తాను, పెరుగు ఇక్కడ ఎక్కువ తీసుకోండి, మధ్యాహ్నం అన్నము తగ్గించి తినండి. లేకపోతే పుల్కా తినేవారు 2 పుల్కాల బదులు 1 పుల్కానే తినండి. అక్కడ తగ్గించారు, ఇక్కడ పెంచారు, అప్పుడు క్యాలరీ కౌంట్ బ్యాలెన్స్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అందుకని ఇట్లాంటి వారందరికీ లంచ్లో పెరుగు ఎక్కువ తీసుకుంటే మంచిది. ఈవినింగ్ కూడా చాలామంది పుల్కా కూర కానీ చపాతీ కూర కానీ ఏదైనా టిఫిన్స్ కానీ తింటుంటారు కొంతమంది. అలాంటి వారు ఈవినింగ్ కూడా వాటితో కూడా ఒక పెద్ద కప్పుడు అంటే సుమారుగా 200 గ్రామ్స్ పెరుగు అలా వాటితో పాటు కూడా తినేసేయండి. వాటిని టిఫిన్స్ తింటూ మధ్యలో స్పూన్ పెరుగు నంచుకోండి, అయిపోతుంది. ఇట్లా 2 పూట్ల పెరుగు, 2 పూట్ల ఉడికిన ఆహారాలు తినేవారు తీసుకోవడం మంచిది. కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉంటాయి, నేను చెప్పినట్టు ఫ్రూట్స్ తింటుంటారు, ఆ ఫ్రూట్తో పాటు కూడా పెరుగు తినేసేసేయండి. అలాంటప్పుడు వాళ్ళకి త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అట్లాంటి ఇబ్బంది లేని వారు లంచ్కి ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. ఇట్లా లూజ్ మోషన్స్ అయ్యేవారు, మలం ప్రేగులు అల్సర్లు ఉన్నవారు, బ్లడ్ మోషన్లో పడేవారు, కొంచెం కడుపులో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నవారు, ఇట్లా నాకు కొంచెం తిన్న ఎక్కువ లావైపోతున్నానండి అని ఇట్లాంటి తేడాలు ఉన్నవారు, బాగా బద్ధకంగా నీరసంగా అలసటగా ఉంటున్నది అన్నవారు గుడ్ బ్యాక్టీరియాలు పెరగడం కోసం 2వ పూట కూడా పెరుగు వాడుకోవటం చాలా మంచిదన్నమాట. ఇట్లా మధ్యాహ్నము ఈవినింగ్ ఇట్లా 2 పూట్ల పెరుగు వాడుకోండి, బాగుంటుంది. లేకపోతే ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినేవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్న తినేటప్పుడు దాంతోపాటు వాడుకుంటే లంచ్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇన్ని లాభాలు అందించే పెరుగును మనం ఇట్లా జీర్ణకోశ సంబంధమైన గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి బాగా వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.